ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 28వ తేదీ నుండి మే నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, గురు, శుక్రగ్రహాలు, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే ధనస్సు రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, అలాగే మీనరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం రాశిలో బుధ, కుజ, రాహుగ్రహాలు, రెండవ స్థానంలో రవి, గురు, శుక్రగ్రహాలు, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు అంటే ఒక రకమైన స్టాండర్డ్ లేకుండా ఉండటం. అయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, చాలా చురుకుగా ఆలోచన చేస్తారు. పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు చేయడానికి వెనకాడటం జరుగుతుంది. అయితే కొన్ని నిర్ణయాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే వాటికి సరైన ప్రణాళిక ఉండదు. అంటే ప్రణాళిక లేకుండానే అమలు చేయడం, ప్రణాళిక ఉన్నదాన్ని అమలు చేయలేకపోవడం, ఇలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ధన యోగాదులు సాధారణంగా బాగానే ఉన్నాయి. ధనం వృద్ధి అవుతుంది. ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక రకమైన నిబద్ధత కలిగినటువంటి విధానమే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కూడా మంచి అనుకూలత ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఆ బంధుమిత్రుల్ని కలవడం, అందరితో ఆప్యాయంగా మాట్లాడటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మాట తీరులో కొద్దిగా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ఆ వ్యత్యాసం వలన మనల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉండవచ్చు. అలాగే మన మాటల్ని వేరే వాళ్ళు అపార్థం చేసుకోవడం కానీ, వేరే వాళ్ళ మాటల్ని మనం అపార్థం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఏలినాటి శని ప్రభావం కొంత దీనిలో కలిసి ఉంటుంది. కాబట్టి ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మాటల్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది, తేడా కనబడే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువగా పరుషమైన వాక్కులు రావడం జరుగుతుంటుంది. అలాగా పరుషమైన వాక్కులు, లేకపోతే అభిజాత్యం కలిగినటువంటి లక్షణాలతో కూడిన మాటలు ఉండవచ్చు. కొంత మాట తీరులో జాగ్రత్త పాటించాలి. అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అయితే అనుకూలత ఉంటూనే మనకి వాహన సంబంధించిన ఇబ్బందులు కొన్ని కలిగే అవకాశం ఉంటుంది. అంటే చిన్న వాహన ప్రమాదాలు జరుగుతాయని కూడా ఇది అవకాశాన్ని ఇస్తుంది. అలాగే వాహనాలకి రిపేర్లు జరగడం, ఇలాంటి ఇబ్బందులు ఈ వారం చూడవచ్చు. అలాగే విద్యార్థులకి, విద్యా సంబంధించిన విషయాలకి, మరి కొత్తగా ఏదైనా నేర్చుకోవడం, తెలుసుకోవడం చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన స్థితిగానే ఉన్నది. అయితే సాధారణ స్థితి అనుకోవాలి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో, రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉండవచ్చు. అయితే చిన్న మాటల్ని పెద్దగా ఆర్థిక
ఒత్తిడి వల్ల మాట తీరు మార్చి ఆవేశాలకి లోనవ్వడం, పంతాలకి పట్టింపులకి వెళ్ళి ఆర్థిక విధానాల్లో కొద్దిగా ఇబ్బందుల్ని కలగజేసుకోవడం కనబడుతూ ఉంటుంది. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం కొంత కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం. అలాగే మిత్రులు శత్రువులు అవ్వటం, శత్రువులు మిత్రులు అవ్వటం అనేది ఈ వారంలో కామన్గా జరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల వలనే ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. దంపతుల విషయంలో కూడా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే దాన్ని ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పెద్దదిగా చేసుకోకుండా ఉండడం మంచిది. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఒకళ్ళకొకళ్ళు ఇబ్బంది పెట్టుకోకుండా ఉంటే సాధారణంగానే ఉంటుంది. అయితే మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే డిపాజిట్లు, పెట్టుబడులు మొదలైనవి చేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అయితే కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అనుకూల పడకపోవచ్చు. అలాగే షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేటు మొదలైన వ్యాపారాది విషయాల్లో కూడా ఇది సరైన సమయం కాదని గుర్తుంచుకోవాలి. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. కానీ మన మాట తీరు వల్ల, మన చేష్టల వల్ల కొద్దిగా అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దాంట్లోనే అనుకోకుండా పూర్తిగా వ్యతిరేకమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఒక్కొక్కసారి ఉంటూ ఉంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉద్యోగ లక్షణాలు, వ్యాపార లక్షణాలు, వృత్తి సంబంధించిన విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. అంటే మన మాట తీరు, వ్యవహారాదులు అన్నీ ఒక మంచి అద్భుతం అనుకునే సమయంలో చిన్న ఇబ్బందులు మాట ద్వారా వస్తూ ఉంటాయి. ఆలోచన ధోరణి బయటపెట్టి అవతల వ్యక్తుల యొక్క ఆలోచన ధోరణి కానీ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని కానీ అర్థం చేసుకోకుండా మన సంబంధించిన వన్ సైడ్ మాటలు మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య కూడా ఇలాంటి సందర్భాలు వచ్చి వాగ్వాదాలు, విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇవన్నీ కూడా ఉద్యోగ స్థితిలో కూడా మార్పులు చేర్పులు జరగడానికి ప్రయత్నం చేసి అన్నింటినీ వివాదాలమయంగా చేసుకునే పరిస్థితి అయితే ఈ వారంలో కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే కష్టం అవుతుంది. కాబట్టి ఈ వారం మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అయితే మనం చేసిన పనికి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు కొంత తక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఆ తక్కువగా ఉన్నందుకు కూడా వీరు మాట తీరుని బయట పెట్టుకుంటారు. నేను ఇంత కష్టపడితే దానికి తగినటువంటి ప్రతిస్పందన లేదని బయటపడి అడగడం జరుగుతుంటుంది. అది కొంత సభ్యతకి దూరంగానే ఉంటుంది. ఆలోచన ధోరణి, అవలంబించే పద్ధతి ఇవన్నీ కూడా సక్రమంగా ఉండకపోవడం అనేది జరగవచ్చు. కాబట్టి ఈ వారం కొత్త ప్రయత్నాలు ఏమీ పెట్టుకోకుండా, కొత్త ఆలోచనలు ఏమీ చేయకుండా ఉండాలి. కొంత ఏలినాటి శని ప్రభావం అనేది బాగా గుర్తుంచుకొని ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు, శనీశ్వరునికి తైలాభిషేకాలు చేసుకోవడం మొదలైన పనులు చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకోవటం వల్ల కొంత శుభలక్షణాలు పెరిగే అవకాశం ఉంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.